హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఏంటంటే నేను మా బాబు కలిసి బయటికి వెళ్తున్నాం అనమాట. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. నాకైతే ఇది చాలా స్పెషల్. మా బాబు పేరు ఏంటంటే తన్విక్ జయసూర్య. తనది బర్త్డే తొందరలోనే ఉందన్నమాట. సో తన బర్త్డేకి ఏదైనా గిఫ్ట్ తీసుకుందామనే ప్లాన్ ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆన్లైన్లో అన్నీ ఆర్డర్ పెట్టేశాడు వాళ్ళ డాడీ. కానీ నాకేంటంటే తనకి షాప్కి తీసుకెళ్ళి తనకి ఏది నచ్చిందో అది తీసుకోవాలని ఉండే. అందుకనే నేను తనని తీసుకొని బేగం బజార్ వెళ్తున్నా. సో బేగం బజార్లో తెలుసు కదా, అన్నీ హోల్సేల్లో ఉంటాయి కదా. సో చాలా రకాల గిఫ్ట్ ఐటమ్స్ కానీ, లేకపోతే డెకోర్ ఐటమ్స్ కానీ, బర్త్డేకి సంబంధించిన డెకరేషన్, బెలూన్స్ అన్నీ అక్కడ తీసుకోవచ్చు, రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవచ్చు. అందుకే అక్కడికి వెళ్ళి చూద్దాము అని అనుకున్నాను. సో ఈసారి ఎప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళి తీసుకుంటా, లేదంటే ఎవరైనా ఫ్రెండ్స్తో వెళ్తాను. బట్ స్పెషల్ ఏంటంటే మా తన్వికుని తీసుకొని వెళ్ళడం. సో తను సూపర్ ఎగ్జైటెడ్ అనమాట. టాయ్ షాప్ అని చెప్పిన వెంటనే ఫుల్ జోష్లో వెళ్తున్నాము. సో చూడాలి, బట్ వర్షం వస్తుందేమో అని కొంచెం భయంగా ఉండే. మేము బేగం బజార్లో అజీజ్ ప్లాజా ఉంటుంది కదా, అక్కడికి వెళ్తున్నాం అనమాట. సో దానికి వెళ్ళే ఎంట్రన్స్లోనే ఇలా ఒక ఫుడ్ కోర్ట్ అలా ఉంటుంది. సో ఫస్ట్ ఏదైనా తినిపించేది తీసుకెళ్దాము అనేసి అక్కడికి వెళ్ళాను. అక్కడ కొంచెం తినేసాడు వాడు. తిన్న తర్వాత సో ఇది అజీజ్ ప్లాజా ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. మీకు చూస్తే చుట్టుపక్కల ప్రతి చోట్లో మీకు హోల్సేల్ మార్కెట్సే ఉంటాయి. పెద్ద పెద్ద కార్లు, మనం ఈవెంట్లలో ఉంటాయి కదా, కార్లు, బైక్లు, డెకోర్ ఐటమ్స్, లేకపోతే స్కూల్ బ్యాగ్స్, అన్ని కిడ్స్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరికేస్తాయి మనకి. సో రిటర్న్ గిఫ్ట్స్ అయితే సూపర్ బడ్జెట్లో వస్తాయి. ఎవరికైనా బర్త్డే పార్టీస్ కానీ ఏవైనా ఇంట్లో ఈవెంట్స్ ఉంటే ఇక్కడికి వస్తే చాలు, అన్నీ మనకు చాలా బడ్జెట్లో దొరుకుతాయి అన్నమాట. సో వచ్చిన వెంటనే నేనేంటంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ చూద్దాంలే అనుకుని ఇంకా డెకోర్ ఐటమ్స్ ఏమీ చూసుకోలే, ఓన్లీ బర్త్డే డెకరేషన్ మాత్రమే అనుకున్నాను. బికాజ్ నెక్స్ట్ మంత్ అలాగా మళ్ళీ వరలక్ష్మి వ్రతం అవి ఉంటాయి కదా, సో అప్పుడు మళ్ళీ వేరే చూడాలి. ప్రజెంట్ మాత్రం నేను ఓన్లీ తన్వీక్ బర్త్డేకి మాత్రమే డెకరేషన్కి సంబంధించిన ఐటమ్స్ తీసుకోవాలి అని అనుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ డెకరేషన్ అంటే గుర్తొచ్చేది క్యాప్స్, బెలూన్స్, వెనకాల బ్యాక్ డ్రాప్, బ్యానర్, ఇవే కదా. సో ఫస్ట్ నేను అక్కడికి వచ్చాను. ఎంట్రీలోనే మనకి చాలా బెలూన్ డెకరేషన్ ఐటమ్స్కి సంబంధించినవన్నీ కనబడతాయి అన్నమాట. బట్ ఒక్క చోటనే ఫిక్స్ అయిపోకుండా ఒక 4-5 షాప్స్ వెళ్ళి ప్రైస్ కంపేర్ చేసుకోవాలి. అక్కడ కూడా ఏంటంటే బార్గెన్ చేయొచ్చు, హోల్సేల్ షాప్ కదా అని చూడకుండా వాళ్ళు చెప్తారు రేట్లు అయితే, బట్ మనం కొంచెం తగ్గించి అడగడం, లేకపోతే ఆ షాప్ నుండి పక్క షాప్కి వెళ్ళి కంపేర్ చేసుకోవడం లాంటివి చేస్తే బెటర్. ఎందుకంటే మనం గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకున్న దానికి సెకండ్ ఫ్లోర్లోకి ఒక 40 రూపీస్ డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పక్కనే ఉన్నా కూడా చాలా డిఫరెన్స్ చెప్తారనమాట ప్రైజెస్. సో ఒకే షాప్లో కాకుండా 4-5 షాప్స్ తిరిగి ఎక్కడ బెస్ట్ ప్రైస్ అనిపిస్తే అక్కడికి వెళ్ళి తీసుకోవడం బెటర్. సో నేను ఇక్కడ అదే చేస్తున్నా. కొన్ని 4-5 షాప్స్ చూసి తర్వాత ఈ క్యాప్స్, ఈ బెలూన్స్ అవన్నీ తీసుకుంటున్నాను అనమాట. మా బాబుకి ఏంటంటే కొత్తగా ఉంది కదా, ఫస్ట్ టైం వచ్చాడు ఈ ప్లేస్కి. ఆ క్రౌడ్, వాళ్ళందరూ, బెలూన్స్, పక్కనే గిఫ్ట్ షాప్స్ ఉన్నాయి కదా, అండ్ టాయ్ షాప్స్ అయితే బోలెడు ఉంటాయి. అసలు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాము. పెద్దవాళ్ళం మనకే కొనుక్కోవాలనిపిస్తుంది, అలాంటిది ఇంకా చిన్నపిల్లలు అయితే అసలు ఆగలేరు. సో మా తన్విక్ అయితే చూసిన ప్రతి షాప్లో వెళ్దామమ్మా అని అడుగుతున్నాడు అనమాట. పాపం తను ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు షాప్స్ అన్నీ చూసి. తనకు ఏవేవో కావాలని చెప్పి అన్నీ తీసుకున్నాడు. సో ఏమేమి తీసుకున్నాడు అనేది కూడా నేను ఒక వీడియో చేశాను. అండ్ రిటర్న్ గిఫ్ట్స్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనకి బడ్జెట్లో అట్లీస్ట్ ఒక 10 రూపీస్, 8 రూపీస్ దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో మనకు ఏ బడ్జెట్లో కావాలన్నా ఆ బడ్జెట్లో రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట. నేనైతే మా పిల్లల బర్త్డేస్కి స్కూల్లో అలా అపార్ట్మెంట్లో ఇవ్వడం కోసం ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకుందామని వచ్చాను. సో నా బడ్జెట్ అయితే చాలా తక్కువే అనుకున్నాను. అండ్ మా చిన్నబాబు బర్త్డే కూడా వీళ్ళిద్దరిది ఒక 20 డేస్ డిఫరెన్స్లోనే వస్తుంది. అందుకనే ఇంకా మళ్ళీ కొనడం అవన్నీ అవ్వదు కదా అని చెప్పి ఇద్దరికి తీసేసుకుందాంలే అని వచ్చా అనమాట. ఇక్కడైతే మా బాబుకి రిమోట్ కార్ అంటే చాలా ఇష్టం, దానికోసం వెతుకుతున్నాడు ఎక్కడుందా అని. నేనేంటంటే టాయ్ షాప్స్ కూడా తీసుకొచ్చాను. రిటర్న్ గిఫ్ట్సే కాకుండా ఇంకేమైనా వాడికి ఏమైనా టాయ్ నచ్చితే తీసేసుకుందాము అనుకున్నాం. తనకు నచ్చింది తీసుకుంటేనే హ్యాపీగా ఉంటాడు అనిపించింది నాకు.
సో తనేం తీసుకున్నాడు అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఇక్కడైతే అన్నీ చూస్తున్నాడు. అండ్ మనకి ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే బర్త్డే డెకరేషన్కి సంబంధించే కాకుండా చాక్లెట్స్ కూడా హోల్సేల్గా అమ్ముతారనమాట వీళ్ళు. సో ఇవన్నీ కొంచెం ఇంపోర్టెడ్ చాక్లెట్స్ ఉంటాయి కదా, బిస్కెట్స్, మనం పార్టీలో ఏమేమి పెడతామో అన్ని పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఈజీగా దొరికేస్తాయి. ఒక్కసారి మనం అక్కడికి వెళ్తే అసలు బర్త్డేకి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏమేం కావాలో అన్ని ఐటమ్స్ మనం అక్కడ కొనేసుకోవచ్చు అనమాట. అండ్ చిన్న చిన్న ఫన్ జనరేట్ చేస్తాయి కదా కిడ్స్కి మనం పార్టీ లోపలికి వచ్చిన తర్వాత. అలా చాలా క్యూట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. వాటర్ బాటిల్స్, టిఫిన్ బాక్స్లు అన్నీ సూపర్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది ఇండిపెండెన్స్ డే కదా, సో వాటి కోసం అని కూడా ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో నుంచి కూడా మనం బల్క్లో తీసుకుని వెళ్ళిపోవచ్చు, అలా కూడా చాయిస్ ఉంది. మేమైతే షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ అక్కడ నుండి ఏంటంటే దగ్గరలోనే గౌలిగూడ దగ్గర మాకు గ్యాస్ స్టవ్స్ అవన్నీ హోల్సేల్గా అమ్ముతారనమాట. సో మా ఇంట్లో అది పాడైపోయింది, మళ్ళీ రావడం ఎందుకులే అని చెప్పి అక్కడ నుండి ఆటో బుక్ చేసుకొని ఇక్కడ గ్యాస్ స్టవ్లు అన్నీ హోల్సేల్గా అమ్ముతారనమాట. మొత్తం అన్ని షాప్సే ఉంటాయి. మనకు బయట బజాజ్లో అక్కడ తీసుకుంటూ ఉంటాం కదా, దాని మీద ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తాయన్నమాట. సో ఎవరికైనా కావాలంటే నేను అడ్రస్ ఇస్తాను, కామెంట్ చేయండి, అడ్రస్ ఖచ్చితంగా పెడతాను. ఇందులో నుండి అయితే నేను ఒకటి తీసుకున్నాను స్టవ్, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంటికి వచ్చాక మా హస్బెండ్ వాళ్ళు చూసి కూడా ప్రైస్ గెస్ట్ చేయమని చెప్పాను అనమాట. వాళ్ళైతే ఇంత తక్కువకి వచ్చిందా అనేది షాక్ అయ్యారు. చాలా రీజనబుల్ అనిపించింది అండ్ చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా కూడా. అండ్ అంతే ఈ వీడియో గైస్, నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆల్మోస్ట్ చాలా చీకటి అయిపోయింది వెళ్ళడానికి. అండ్ మా బాబు అయితే ఫుల్ మధ్యలోనే నిద్రపోయాడు. అలా వన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి తీసుకున్నా, గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు అండ్ డెకోర్ ఐటమ్స్ అనేది చూపిస్తాను. అండ్ ఖచ్చితంగా దాని ప్రైజెస్ అన్నీ కూడా విత్ డీటెయిల్స్తో పాటు పెడతాను. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, నెక్స్ట్ మీ ఇంట్లో ఏదైనా బర్త్డే పార్టీస్ ఉంటే మీకు ఖచ్చితంగా ఆ వీడియో యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.